హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సుమన్ ఎడ్యుకేషన్ టీవీ. నేను మీ కర్ణాటి అశోక్ చక్రవర్తి. సిచ్యువేషన్ 2 పొజిషన్స్ చూస్తున్నాము. ఇప్పుడు ఒక వర్డ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్, విల్ హ్యావ్. విల్ హ్యావ్ 2 వర్డ్స్ లాగా అనిపిస్తుంది చాలా మందికి. దీస్ ఆర్ నాట్ 2 వర్డ్స్, దిస్ ఈస్ ఓన్లీ 1 వర్డ్, విల్ హ్యావ్. అలాగే ఇంకో విషయం కూడా చెప్తాను ఏంటంటే, విల్ హ్యావ్ అనే వర్డ్ని మనం ఎక్కువగా యూజ్ చేయం, అండ్ యూజ్ చేయడం కూడా చాలా ఈజీ ఇది. ఎందుకంటే ఇప్పటివరకు మనము పొజిషన్స్లో చూసినప్పుడు నేను హ్యావ్, హ్యాస్, హ్యాడ్ చెప్పినప్పుడు ఏం చెప్పానంటే 1 పాజిటివ్ అన్నాను. 1 పాజిటివ్ అన్నాను, 1 పాజిటివ్ అన్నాను. కానీ నెగటివ్స్, క్వశ్చన్స్, నెగటివ్స్, క్వశ్చన్స్ ఏం చెప్పాను అంటే 2 నెగటివ్స్, 2 క్వశ్చన్స్ అన్నాను. క్వశ్చన్స్లో మనకు 2 రకాలుగా ఉంటాయి, హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్, WH క్వశ్చన్. అయితే ఈ 2 రకాల క్వశ్చన్స్ కూడా, ఒక క్వశ్చన్ వచ్చింది 2 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనగానే మనకు ఇంకో క్వశ్చన్ కూడా, ఇప్పుడు హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ 2 టైప్స్లో ఉంది అంటే యూ హ్యావ్ టు యాడ్ ఓన్లీ WH వర్డ్ టు ద హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్కి WH క్వశ్చన్ వర్డ్ని యాడ్ చేస్తాం, పెద్దగా చేంజెస్ ఏమి ఉండవు. మరి హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్ 2 ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మీకు WH క్వశ్చన్స్ కూడా 2 ఉంటాయి. అందుకనే ఇక్కడ మనకు పాజిటివ్ మాత్రమే 1 ఉంటుంది. కానీ నేనేం చెప్పాను, 2 నెగటివ్స్ ఉంటాయి, 2 క్వశ్చన్స్ ఉంటాయి అన్న. 2 నెగటివ్స్, 2 క్వశ్చన్స్. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, వీఆర్ రైటింగ్ ద సెంటెన్సెస్ విత్ విల్ హ్యావ్. వీ హ్యావ్ ఓన్లీ 1 పాజిటివ్, వీ హ్యావ్ 1 నెగటివ్, వీ హ్యావ్ 1 క్వశ్చన్. మనకు పాజిటివ్ 1, నెగటివ్ 1, క్వశ్చన్ 1. అంటే హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ 1, WH క్వశ్చన్ కూడా 1. ఇక్కడ మనకు 2 అవసరం ఉండదు, చాలా కన్ఫ్యూజన్ కూడా ఉండదు, వెరీ ఈజీ. సెంటెన్సెస్ మనం రాస్తున్నాం చూడండి. యూ విల్ హ్యావ్ అని రాశాను, యూ విల్ హ్యావ్. ఇక్కడ పైన చూడండి, విల్ హ్యావ్ అన్న దగ్గర మనం సెకండ్ సబ్జెక్ట్స్ రాస్తాము. ఇక్కడ ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే వీ కెన్ యూజ్ ఆల్ సబ్జెక్ట్స్. దీంతో మనము అన్ని సబ్జెక్ట్స్ యూజ్ చేయొచ్చు. సరే, యూ విల్ హ్యావ్ అన్నాను. యూ విల్ హ్యావ్ అంటే ఏంటి? ఇఫ్ ఐ రిమూవ్ దిస్ విల్, నేను విల్ని కనుక తీసేసాను అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే యూ హ్యావ్ అవుతుంది. యూ హ్యావ్ అంటే ప్రస్తుతము ఉన్నావు అని అర్థం, ప్రస్తుతం నువ్వు కలిగి ఉన్నావు అని. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇప్పుడు అన్నాను అనుకోండి, యూ హ్యావ్ ఎ కార్ అన్నాను. యూ హ్యావ్ ఎ కార్ అంటే నీ కార్ ఉంది అని అర్థం. కానీ ఇఫ్ ఐ యాడ్ దిస్ విల్ని కనుక నేను యాడ్ చేశాను, అప్పుడు యాడ్ చేస్తే ఏమవుతుందంటే యూ విల్ హ్యావ్ ఎ కార్ అవుతుంది. యూ విల్ హ్యావ్ ఎ కార్ అంటే నీకు కార్ ఉండబోతుంది అని అర్థం. నువ్వు కారు కలిగి ఉండబోతున్నావు. యూ డోంట్ హ్యావ్ ఎ కార్ నౌ, యూ డింట్ హ్యావ్ ఎ కార్ ఇన్ ద పాస్ట్. కార్ ఇంతకు ముందు గతంలో లేదు, ఇప్పుడు కార్ లేదు, కానీ నీకు ఫ్యూచర్లో కార్ ఉండబోతుంది అని అర్థం అనమాట. అంటే ఫ్యూచర్ పొజిషన్ అంటారు. ఇక్కడ సిచ్యువేషన్ 2, పొజిషన్స్, విల్ హ్యావ్, ఆల్ సబ్జెక్ట్స్, ఫ్యూచర్ టెన్స్ అన్నీ కూడా ఇక్కడ క్లియర్గా ఉన్నాయి. సెంటెన్స్ మనం స్టార్ట్ చేస్తున్నాము. యూ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్. యూ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అన్నాము. ఇక్కడ అర్థం చేసుకోండి, యూ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అంటే నీకు ఫ్రెండ్స్ ఉండబోతున్నారు అని అర్థం. నీకు ఫ్రెండ్స్ ఉన్నారు కాదు, నీకు ఫ్రెండ్స్ ఉన్నారు అంటే యూ హ్యావ్ ఫ్రెండ్స్ అని రాయాలి, నేను విల్ తీసేయాలి. సేమ్ అదే ప్లేస్లో యూ హ్యాడ్ ఫ్రెండ్స్ అన్నాను అనుకోండి, యూ హ్యాడ్ ఫ్రెండ్స్ అంటే అర్థం ఏమవుతుంది, నీకు గతంలో ఫ్రెండ్స్ ఉండే అని వస్తుంది. కానీ ఇక్కడ గతం కాదు, ఇప్పుడు కాదు, నువ్వు ఫ్యూచర్లో నీకు ఫ్రెండ్స్ ఉండబోతున్నారు అని. అప్పుడు యూ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ అనాలి. నేనేమనుకుంటాను, మా ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆ ఫ్రెండ్ ఏం చేస్తున్నాడంటే, ఇక్కడ ఫ్రెండ్స్ లేరు, సిటీలో ఫ్రెండ్స్ లేరు, బట్ హీ ఈస్ గోయింగ్ టు పూణే వెళ్తున్నాడు. పూణేలో మాత్రము అతనికి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు అని నేను చెప్తున్నాను. యు ఆర్ గోయింగ్ టు పూణే నెక్స్ట్ ఇయర్ అండ్ యూ విల్ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్. ఇక్కడ నీకు ఫ్రెండ్స్ లేరు, ఓకే, నీకు గతంలో కూడా ఫ్రెండ్స్ లేరు, కానీ పూణేకి వెళ్తున్నావు కదా, అక్కడ నీకు ఫ్రెండ్స్ అవుతారు, ఫ్రెండ్స్ ఉండబోతున్నారు అని అర్థం. రైట్, యూ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్. అండ్ వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ మై డియర్?
దిస్ సెంటెన్స్ ఈజ్ పాజిటివ్ సెంటెన్స్. ఇది పాజిటివ్ సెంటెన్స్. నీకు ఫ్రెండ్స్ ఉండబోతున్నారు. ఇదే సెంటెన్స్ని మనం నెగిటివ్ రాద్దాం. అండ్ హౌ షుడ్ ఐ రైట్ ఎ నెగిటివ్ సెంటెన్స్? ఐ షుడ్ టేక్ నాట్. నాట్ని నేను ఎక్కడ రాయాలి? నాట్ని నేను హెల్పింగ్ వర్బ్ పక్కన రాయాలి. అండ్ హెల్పింగ్ వర్బ్ ఏది ఇక్కడ? విల్ హ్యావ్ పక్కన నేను నాట్ రాయాలా? కాదు. జస్ట్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దిస్. యూ విల్ నాట్ హ్యావ్ అని రాయాలి. మనం ఇదే సెంటెన్స్ని విల్ బీ అనే దాంతో కూడా చూసాం. విల్ బీ అనేది నెగిటివ్ రాసినప్పుడు కూడా విల్ నాట్ బీ అని రాయాలి. విల్ నాట్ బీ. విల్ హ్యావ్ అనేది నెగిటివ్లో రాస్తే విల్ నాట్ హ్యావ్ రావాలి. సో విల్ దేర్, హ్యావ్ దేర్, బిట్వీన్ దీస్ టూ వర్డ్స్, ఇన్ ద మిడిల్ ఆఫ్ దీస్ టూ వర్డ్స్ యూ హ్యావ్ టు రైట్ నాట్ అన్నమాట. ఇక్కడ విల్ నాట్ హ్యావ్, హౌ కెన్ ఐ రైట్ దిస్ విల్ నాట్ హ్యావ్? ఈ విల్ నాట్ హ్యావ్ని ఇంకొక రకంగా ఎలా రాయొచ్చు అంటే ఐ విల్ షో యూ దట్. వోంట్ హ్యావ్ అని రాయొచ్చు. won't have. You won't have many friends. You won't have many friends next year. నేను ఈ సెంటెన్స్ను కూడా అనొచ్చు. యూ విల్ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్ అంటే నెక్స్ట్ ఇయర్ నువ్వు వేరే దగ్గరికి వెళ్తున్నావు కదా, అక్కడ నీకు ఫ్రెండ్స్ ఉంటారు అని అంటున్నాను. అదేవిధంగా నేను ఏమంటున్నానంటే నెక్స్ట్ ఇయర్ నీకు ఫ్రెండ్స్ ఉండరు అంటున్నాను. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్ హియర్ ఇన్ దిస్ సిటీ. You are talking to many people. You are getting a lot of time here. You have a free time. You are going to restaurants. You are going to movies with your friends. ఇక్కడ చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కానీ మీకు నెక్స్ట్ ఇయర్ ఫ్రెండ్స్ ఉండరు అంటున్నాను. యు ఆర్ గోయింగ్ సమ్వేర్ అండ్ యూ డోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. యూ వోంట్ హ్యావ్ ఎనీ ఫ్రెండ్స్. అది కరెక్ట్ యూసేజ్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ నెగిటివ్ సెంటెన్స్. ఇదే సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ రాయాలి. ఐ విల్ రైట్ దిస్ సెంటెన్స్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. హౌ షుడ్ ఐ రైట్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్? ఐ షుడ్ టేక్ హెల్పింగ్ వర్బ్. హెల్పింగ్ వర్బ్ ఇందులో విల్ తీసుకోవాలి నేను. విల్, దెన్ ఐ షుడ్ రైట్ హ్యావ్. విల్ యూ హ్యావ్? విల్ యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్? విల్ యూ హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్? క్వశ్చన్ మార్క్ పెట్టాను. అలాగే దిస్ ఈజ్ కాల్డ్ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఇప్పుడు నేను దీన్ని WH క్వశ్చన్ చేయాలి అంటే ఐ జస్ట్ రైట్ దిస్ హౌ మెనీ ఫ్రెండ్స్. హౌ మెనీ ఫ్రెండ్స్ విల్ యూ హ్యావ్? హౌ మెనీ ఫ్రెండ్స్ విల్ యూ హ్యావ్ నెక్స్ట్ ఇయర్? దీన్ని WH క్వశ్చన్గా నేను ఇలా రాయొచ్చు. హౌ మెనీ ఫ్రెండ్స్ విల్ యూ హ్యావ్? ఐ కెన్ ఆల్సో రైట్ వై. వై విల్ యూ హ్యావ్? వై విల్ యూ హ్యావ్? వెన్ విల్ యూ హ్యావ్? ఓకే. హూ అని రాసినప్పుడు హూ విల్ హ్యావ్ అని రాయాలి మై డియర్ ఫ్రెండ్స్. హూ విల్ హ్యావ్? హూ విల్ హ్యావ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇయర్? హూ వచ్చినప్పుడు మళ్ళీ సబ్జెక్ట్ రాదన్నారు కదా, ఇక్కడ హౌ మెనీ వచ్చింది. హౌ మెనీ ఫ్రెండ్స్ విల్ యూ హ్యావ్ అన్నాం. అయితే మీరు అట్ వాట్ టైమ్ విల్ యూ హ్యావ్ ఫ్రెండ్స్ అని రాయొచ్చు. వాట్ టైప్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ యూ హ్యావ్? అలాగే హూస్ ఫ్రెండ్స్ విల్ యూ హ్యావ్? ఈ విధంగా సూటబుల్ వర్డ్స్ తీసుకొని మీనింగ్ఫుల్ సెంటెన్సెస్ రాయాలి. ద మోర్ యూ రైట్ ద బెటర్ ఇట్ ఈస్. మీరు ఎన్ని రాస్తే మీకు అంత మంచిది. అలాగే ఇది ఒక కాన్వర్జేషన్ మనం నెక్స్ట్ వీడియోలో చూస్తాము. దెన్ నెక్స్ట్ వీడియోలో మనం కాన్వర్జేషన్ చూసినప్పుడు సిచ్యువేషన్ 2 ఈజ్ ఫినిష్డ్. సిచ్యువేషన్ 2 ఫినిష్ అయిపోతుంది. మనం 7 సిచ్యువేషన్స్ ఫినిష్ చేసినట్టు. 5 విత్ బీ ఫామ్ అండ్ 2 విత్ హ్యావ్ ఫామ్. ఓకే. సో థర్డ్ సిచ్యువేషన్ మనం రాసేటప్పుడు అది హ్యావ్ ఫామ్ ఎలా యూస్ చేయాలి అనేది అక్కడ మళ్ళీ సబ్జెక్ట్స్ వితౌట్ డూ ఫామ్ మళ్ళీ మనము అవైతే రాయలేం నెగిటివ్స్ క్వశ్చన్స్. డూ ఫామ్ హెల్ప్ తీసుకోవాలి. హ్యావ్ ఫామ్తో సెంటెన్సెస్ అయినా మళ్ళీ డూ ఫామ్ హెల్ప్ తీసుకోవాలి. కరెక్ట్ సెంటెన్సెస్ కరెక్ట్ యూసేజ్ రావాలి అంటే. ఓకే. ఇది 7th వన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక కాన్వర్జేషన్ రాస్తే పొజిషన్స్ అనేది ఫినిష్ అవుతుంది విల్ హ్యావ్తో కూడా.
హ్యావ్, హ్యాస్, హ్యాడ్, విల్ హ్యావ్ అనేది కంప్లీట్గా ఫినిష్ చేస్తాం మనం. I hope you have understood so far, my dear friends. Thank you very much. Have a nice time and have a nice learning. All the best.